కూడా మాకున్నటువంటి పరిస్థితులలో ఆత్మగౌరవ భవనాలని మాకు ఇచ్చింది సార్. ఎక్కడా లేదు సార్ ఆత్మగౌరవ భవనాలు. మాకు స్థలాలు, ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఎక్కడిస్తారు తెలుసా సార్? ఊరు నుంచి 50-40 కిలోమీటర్ల దూరం. అదే ఎదిగిన వాళ్ళకి ఎక్కడిస్తారు తెలుసా సార్? సెక్రటరీకు 2 కిలోమీటర్ల దూరంలో, అసెంబ్లీకి 2 కిలోమీటర్ల దూరంలో ఇస్తారు ఎదిగిన వాళ్లకు. వెనకబడ్డ వాళ్ళకు మాత్రం హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో మాకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తారు. దానికి నిధులు ఇచ్చినామని జీవోలు ఇస్తారు, నిధులు ఇవ్వరు. ఆ బిల్డింగులు పూర్తిగా ఎక్కడుంటుంది సార్ మా ఆత్మగౌరవం? దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్ కార్పొరేషన్లు, ఎన్నికల ముందుకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు ఎన్నికలకు ఉన్న ముందు కార్పొరేషన్లు ఫామ్ చేస్తుంది. నయా పైసా ఇవ్వకుండా కార్పొరేషన్లను తయారు చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఆ బాటలో ప్రయాణం చేయొద్దని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ 1000 కోట్లు కేటాయించింది సార్ గతంలో బడ్జెట్ సార్. దాంట్లోకి వెళ్ళి 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదు. ఎక్కడ ఉంటుందా సార్? 95% ఖర్చు కాకుండా మీరు బడ్జెట్లో అలొకేషన్ ఇస్తే దానికి ఏం లాభం సార్? అంటే కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టినాడు మాత్రమే పుస్తకం చూపించి ఆ పుస్తకంలో చూసేటువంటి సంఖ్యను చూసి మాత్రమే మేము సంతోషపడాలన్నా సార్? ఎక్కడైనా ఉంటుందా? రూపాయి 100 రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టి కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 95 రూపాయలు ఖర్చు కాలేదు అని అంటే ఏ రకంగా ఎంబీసీలకు న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించాలి సార్. సార్ అదేవిధంగా మొన్న ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసింది. నేను ఆ తీర్మానం చూసిన తర్వాత కొంత సంతోషపడ్డా సార్. ఇన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల ఇబ్బంది, ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చింది. కానీ మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంఖ్యని ఇమీడియట్ గా లెక్క తీసి ఆ కులగణన చేసి సంఖ్యకు తగ్గట్టు రిజర్వేషన్లు ఇస్తేనే మీరు ఇచ్చినటువంటి మాటని నిలుపుకున్న వాళ్ళైతారు. అదేవిధంగా యాదవులకు ప్రభుత్వం నుంచి అచ్చు సంగతి ఏమో దేవుడరు, కట్టిన డీడీలు మొత్తుకుంటున్నారు సార్. ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఇచ్చిన డీడీలు కనీసం మాకు ఇవ్వండి అని అంటే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తలేదు, గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. దయచేసి వాళ్ళకు డీడీలు ఇచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా వాళ్ళకు గొల్ల కుర్మ సోదరులకు గొర్రెల పథకాన్ని అమలయ్యే విధంగా ప్రభుత్వం చూడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. సార్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకే సరి బాధ, ఎందుకో ఏమో మేము ఎక్కడ చెప్పుకోవాలా, మాకు ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ 2014 నుండి ఇప్పటి వరకు 10,000 ర్యాంకుల నిబంధన పెట్టి మిగతా వాళ్లకు కేవలం 30,000 ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు సార్. గత ప్రభుత్వం ఇట్లనే చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది. మళ్ళా ఇంకా మాకు ఒక లొల్లి పెట్టింది సార్ బీసీఈని తీసుకొచ్చి. బీసీలలో సార్ ఏబిసిడి ఈలు గ్రూపులుంటే బీసీలలో ఈ గ్రూపుకు మాత్రమే అన్కండిషనల్ గా స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఎవరు తెలుసా అధ్యక్ష? బీసీఈలు. ఎందుకు సార్ మిగతా బీసీలకు వస్తలేవు? కేవలం బీసీఈల మీద మాత్రమే ప్రేమ ఎందుకు? మిగతా వాళ్ళ మీద ఇవ్వాలి కదా. మేము ముస్లిం సోదరులకు ఇవ్వద్దని అంటలేం, వాళ్లకు ఇవ్వండి, ఇంకో 10 రూపాయలు ఎక్కువండి, మాకేం అభ్యంతరం లేదు. మరి బీసీఈ ముస్లిం సోదరులకు ఇచ్చినట్టు మిగతా బీసీలకు కూడా ఇవ్వాలి కదా సార్. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగానంటే మీకేం కావాలో లేజావో బాయ్ హమాయ్ తుమారే సాత్ అని వీళ్ళు అన్నారు, అరే హంబీ హై తుమారే సాత్ అని వాళ్ళు అంటారు. మాకెవరు లేరా అధ్యక్ష సభలో? మా ఈ రాష్ట్రంలో మాకెవరు లేరా? వాళ్ళకు మాత్రం వీళ్ళు ఉండే గత ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళకు ఉన్నది. నేను చూస్తూ వస్తున్నా, నేను అంతకుముందు టీవీలలో చూస్తుంటే వీళ్ళ దగ్గర ఏ మంత్రం ఉన్నదో ఏమో, ఒక మాట మాట్లాడంటే మిగతా వాళ్ళంతా కూడా కామ్గా ఉండి మేము ఉన్నామని మద్దతు ఇస్తున్నారు. మేమేం పాపం చేస్తాం సార్? అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే బీసీఈ ముస్లిం సోదరులకు స్కాలర్షిప్ రెగ్యులర్ గా ఇస్తున్నారో మిగతా బీసీలకు కూడా వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. చాలా విషయాలు ఉన్నాయి సార్, కొద్దిగా మాట్లాడాలనిపిస్తున్నది, కానీ మీకు కూడా అన్న నేను ఎప్పుడూ అలా కాంట్రవర్సీ కానీ మీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విమర్శలు కానీ ఏది చేస్తలేను. ఉన్న విషయాలే నేను సభ దృష్టికి మీ ద్వారా తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. బీసీలకు సార్ ఉపాధి అవకాశాలు లేవు. ఈ ఉపాధి అవకాశాలు లేని కారణంగా
చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. బీసీలలో సార్ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉండరు. మున్నూరు కాపుల జీవిత చరిత్ర చూసినా, ముదిరాజుల జీవిత చరిత్ర చూసినా, గౌడ్ల పరిస్థితి చూసినా, వడ్డెరోలు రాళ్లు కొట్టే దృష్టి చూసినా, పద్మశాలిల పరిస్థితి చూసినా, గొల్ల కుర్మ యాదవ నాయి బ్రాహ్మణ కమ్మరి కుమ్మరి రజకుల గాన్ల గూన్ల గంగపుత్ర వడ్రంగి స్వర్ణకాలు కంసాలను నకాశా వీళ్ళంతా కూడా గణపతులు చేస్తారు సార్. నకాశా అనే కులం దేవుళ్ళని తయారు చేస్తారు సార్. దుర్గామాతలు తయారు చేసి జనానికి ఇస్తారు. కానీ 3 పూటలు భోజనం చేయడానికి వాళ్ళకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది సార్. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలని విశ్వకర్మ సోదరులు ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే సార్, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని పెట్టింది. గౌరవ మంత్రి గారు ఈ విషయాన్ని కొంత వినే ప్రయత్నం చేయాల. ఈరోజు కుల వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది. ఆ పథకంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని, అది కేంద్ర ప్రభుత్వ పథకమనో లేదా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఆ యొక్క పథకాన్ని ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న అత్యధిక డబ్బును ఈ రాష్ట్రంకు తీసుకొచ్చే విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మీ మిగతా సిస్టమ్ అంతా కూడా మీరు అలర్ట్ చేయండి. దాంట్లో వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా బీసీలకు కొంత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా